ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాల్సిన సమయం వచ్చింది అని తెలిపే ఈ తెలుగు స్టేట్మెంట్‌ని ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ షార్ట్ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాల్సిన సమయం వచ్చింది అని తెలిపే సందర్భంలో ఇట్స్ ఎ హై టైమ్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ హై టైమ్. లెట్ అస్ టేక్ 2 ఎగ్జాంపుల్స్. మనం మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మనం మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్స్ ఎ హై టైమ్ వి టుక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఇట్స్ హై టైమ్ వి టుక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అంటే మనం మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్, ఈ సమస్యపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సమస్యపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్స్ హై టైమ్ ద గవర్నమెంట్ యాక్టెడ్ ఆన్ దిస్ ఇష్యూ. ఇట్స్ హై టైమ్ ద గవర్నమెంట్ యాక్టెడ్ ఆన్ దిస్ ఇష్యూ. అంటే ఈ సమస్యపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సిన సమయం వచ్చింది అంటే బాధ్యతగా అని తెలిపే సందర్భంలో ఇట్స్ అ హై టైమ్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.